కర్ణుడి దానగుణం గురించి పూర్తిగా తెలిసిన శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు దానకర్ణుడు అని అభివర్ణించడం అర్జునుడికి నచ్చేది కాదని. ఈ విషయంపై అర్జునుడు ఒకరోజు శ్రీకృష్ణుడితో వాదన చేయడం మొదలు పెడతాడు. వీరిద్దరి మధ్య చాలా సమయం మాటలు సాగగా ఇంకా లాభం లేదు అని గ్రహించిన శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణం గురించి అర్జునుడికి చెప్పాల్సిన సమయం వచ్చిందని గ్రహించి వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించి సాయంత్రం లోపు ఈ బంగారు పర్వతంలో ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా దానం చేయి, అప్పుడు నువ్వు దానగుణంలో కర్ణుడి కంటే గొప్పవాడివి అని ఒప్పుకుంటాను అర్జున. అప్పుడు అర్జునుడు బంగారు పర్వతాన్ని ప్రజలందరికీ దానం చేయడం మొదలు పెడతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత దానం చేసినా పర్వతంలోని సగం కూడా దానం చేయలేకపోతాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడిని పిలిచి, కర్ణ, ఈ పర్వతాన్ని రేపు ఉదయంలోపు ప్రజలందరికీ దానం చెయ్యాలి, నీ వల్ల అవుతుందా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు కర్ణుడిని. అప్పుడు కర్ణుడు, అంతేనా, ఇది పెద్ద పని కాదు అని ఒక ఊరి ప్రజలందరినీ పిలిచి, ఈ బంగారు పర్వతాన్ని మీకు దానమిస్తున్నాను, ఈ బంగారు పర్వతాన్ని మీరందరూ సమానంగా పంచుకోండి అని కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిచి, ఇప్పటికైనా నీకు కర్ణుడికి తేడా తెలిసిందా? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయాలనే ఆలోచనే నీకు రాలేదు. కర్ణుడు అలా కాదు, తన దగ్గర ఉన్న సంపద మరో ఆలోచన లేకుండా దానం చేయగల దానగుణం గలవాడు.